హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే ఇలాగ గుమ్మం ముందు ముగ్గు వేసుకుని నెక్స్ట్ హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. ఈ ఫ్లవర్స్ అయితే నేను 4 డేస్కి ఒకసారి మారుస్తాను. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక వాషౌట్ లోకి వస్తానండి. వాషౌట్ లో అయితే తులసమ్మ ఉంటుంది, అక్కడ ముగ్గు వేసుకుని మొగ్గులకు నీళ్లు పోసేసుకుని ఇక పని స్టార్ట్ చేస్తానండి. చూసారా మా గార్డెన్ ఎంత భలే భలే ముద్దొస్తున్నాయి కదండి. ఏమి పిచ్చి మొక్కలు అయితే ఉండవండి, అన్నీ మనకు ఆక్సిజన్ ఇచ్చేవి. దేవుడికి పువ్వులు పెడతానికి మందార మొక్క, కలబంద. చూసారా నా గులాబీలు ఎంత ముద్దొచ్చేస్తున్నాయో. మొక్కల దగ్గర ఉంటే అసలు టైమే తెలియదండి. ఇక నా పనిని కూడా మర్చిపోతాను. చూసారా మా బుజ్జి బుజ్జి చేపలు ఎంత ముద్దొస్తాయో. కృష్ణయ్య చూసారా, మా కృష్ణయ్య గుమ్మానికి తిన్నగా ఉంటారండి. అందరికీ అసలు కనువిందు చేసేస్తూ ఉంటారు, అంత క్యూటీగా ఉంటారండి. చూసారా మీ ఇంట్లో కూడా కృష్ణయ్య ఉన్నారా? మా ఇంట్లో అయితే ఉన్నారండి. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? ఫ్రైడే. ఇవాళ కింద సెల్లార్లో పూజ జరుగుతుందండి. నేనైతే టిఫిన్లు వేస్తున్నాను. ఈరోజు మా వంతు వచ్చింది. దోశలు ఆవళ్ళు వేశాను, 2 రకాల చట్నీలు చేసి. ఇప్పుడు మళ్ళీ పూజకైతే మనం స్టార్ట్ అయిపోవాలి. ఇవైతే వేసేసానండి, చట్నీలు చేసేసాను. ఆవిడ నానిపోయి ఉన్నాయి కదండి, కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, అంట్లు చూసారు ఎన్ని ఉన్నాయో. ఆ ఫినిష్ చేసుకుని మనం వెంటనే పూజకి వెళ్ళిపోదాము. ఫినిష్ అయిపోయినాయండి. ఆవిడ ఫ్రిడ్జ్ లో పెడదామని చూస్తే నా ఫ్రిడ్జ్ అయితే ఇరుగ్గా ఉందండి. అటు ఇటు సదరంగా కొంచెం ప్లేస్ అయితే వచ్చింది. ఆవిడ గిన్నె అయితే పెట్టేశాను. పూజ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇలా కింద సెల్లార్లో దేవుడు పట్టం పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసామండి. చూసారా మన వాళ్ళందరూ ఎంత బాగా చదువుతున్నారు. అష్టమి చంద్ర విభ్రాజ శోభిత మృగ చంద్ర కలంకాభ మృగనాభిషేషక వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలం వీణావలోచన నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసా వర్ణపాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర ఇలా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, గోవింద నామాలు, అష్టలక్ష్మి స్తోత్రం అన్నీ కూడా చదువుతామండి. వారానికి ఒకసారి ఇలా ప్రతి శుక్రవారం మేమైతే ఇలా పూజ చేసుకుంటాము. వారానికి ఒకళ్ళు చేస్తామండి. నేనైతే ఈ మధ్యన అత్తయ్య గారు ఇది అవ్వడం వల్ల నేను ఫోటోను దీపం తేకూడదు కనుక టిఫిన్స్ అయితే చేశాను. ఫొటోసును దీపారాధనవి అవన్నీ వేరే ఆంటీ తెచ్చారు. అందరం కలిసిమెలిసి ఇలా అయితే పూజలు ఫంక్షన్లకి వెళ్తూ ఉంటామండి. మాకైతే చాలా సరదాగా ఉంటుంది. ప్రతి వారం శుక్రవారం ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంటుందండి. అపార్ట్మెంట్లో 20 మెంబర్స్లో ఒకళ్ళిద్దరు రాకపోయినా మొత్తం అందరూ అయితే మ్యాక్సిమం కలుస్తామండి. ఫ్లోర్లో ఒకరికి వారం వచ్చిందంటే మళ్ళా 3-4 నెలల దాకా వాళ్ళ వంతు రాదు కనుక మంచిగా చేసుకుంటామండి. ఇలా సెల్లార్లో పూజ చేసుకోవటం వల్ల పైన అపార్ట్మెంట్లో అందరికీ మంచి జరగాలనే మా అభిప్రాయం. మనిషిని నమ్మి మోసపోతారేమో కానీ భగవంతుడిని నమ్మితే ఎవరు మోసపోరండి. హారతి టైం అయితే అవుతుంది, బయట వర్షం కూడా పడుతుంది. ఆ వరుణ దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నారు మమ్మల్ని. లాస్ట్ లో హారతి టైంకి పాట అయితే నాకు చాలా ఇష్టం అండి. చూసారా ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా, మనసారా అమ్మను కొలిచి హారతులిద్దామా, మన మనసారా అమ్మను కొలిచి హారతులిద్దామా. పాట విని పారిపోకండి. ఇలా కొబ్బరికాయ కొట్టి తీర్థమిచ్చి హారతులు ఇచ్చి చాలా బాగా జరుగుతుందండి మా పూజ. మాటలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. వారానికి ఒక్కసారి పూజ అని చెప్పేసి మేమందరం నిష్ఠతో చేసుకుంటామండి. పూజ కావచ్చిందండి, ఆంటీ ఇలాగా స్వస్తి చెప్తారు. సమర్పయామి
ఇలా శాంతి చెప్పేసి సర్వే జన సుఖనో భవంతి లోక సంస్థ సుఖనో భవంతి అని చెప్పేసి స్వస్తి చెప్పేస్తారు. దీపారాధన చేసిన వాళ్ళు అందరికి ఇలా బొట్లు పెట్టి తీర్థం ఇచ్చి అమ్మవారి ప్రసాదం పెట్టుకుని అందరం కలిసిమెలిసి తింటామండి. మేమేం తింటున్నాం మీరు ఒక లుక్ వేయండి. చూసారా, మీకు ఆకలి వేస్తుంది కదా, నాకు ఆకలి వేస్తుందండి. పూజ అయిపోయాక ఒక్క నిమిషం కూడా ఆగలేమండి. తినే టైంకి తినేయాలంతే. లేట్ నైట్ అయితే అయిపోయింది. వర్షం కూడా పడుతుంది కదా బయట, దానివల్ల కొంచెం ఇంకా ఆకలి ఎక్కువయింది. చూసారా, నేను నా వాళ్ళు అయితే మంచిగా తింటున్నామండి. ఈ వారమనే కాదండి, ప్రతి శుక్రవారం కూడా పూజ వాళ్ళు అందరూ ఇలాగే తీసుకొస్తారు. అందరం సృష్టిగా తినేసి మిగిలితే ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకుని వెళ్తాము. మా అపార్ట్మెంట్ లో అందరం సరదాగా ఇలాగే ఉంటామండి. మీ అపార్ట్మెంట్ లో కూడా మీరు ఇలా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. శుక్రవారం లేట్ నైట్ అయిపోయింది కనుక శనివారం పెడుతున్నాను ఈ వీడియో. ఇవాళ ఆవిడైతే అందరికీ నచ్చాయండి. వేసిన వెంటనే ఒక చిటికలో నానిపోయే టిప్స్ అది ఎలా చేయాలో నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.